హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జెన్పాక్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట రీసెంట్గా. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మినిమం క్వాలిఫికేషన్ కింద బీఈ బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఐటీ, ఈసీఈ ఈక్వలెంట్ ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆన్ జావా, సో కంపల్సరీ మీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన కంపల్సరీ మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. .NET ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. పైథాన్, SQL, పవర్ షెల్ వంటి వాటిపైన కూడా మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా అనాలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలి. సపోర్టింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ఆటోమేషన్ ఎడ్జ్, సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కింద ఆటోమేషన్ ఎడ్జ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో రీసెంట్గానే జెన్పాక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ డెసిగ్నేషన్తో మీరు ఈ జాబ్ అయితే చేయడం జరుగుతుంది. బీ ద ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ టెక్నికల్ ఇష్యూ ఫేస్డ్ ఆన్ RPA డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ టీమ్స్ అండ్ షుడ్ బి ఏబుల్ టు గైడ్ అండ్ డ్రైవ్ ద టీమ్ టెక్నికలీ. సో ఒక టీమ్ని మీరు టెక్నికల్గా లీడ్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. డూ ప్రాసెస్ మోడలింగ్ అండ్ ప్రాసెసరీ ఇంజనీరింగ్ అండ్ సజెస్ట్ దట్ టు బి ప్రాసెస్ ఫర్ ఆటోమేషన్. అనలైజింగ్ స్కిల్స్ కానీ, ఆటోమేషన్ స్కిల్స్ కానీ, అంతేకాకుండా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీకు కంపల్సరీ బాగా తెలిసి ఉండాలన్నమాట. సో ఇక అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.